లోకల్ ఫైల్స్ ద్వారా లోడ్ చేయటము, దాని తర్వాత సీక్వెల్ సర్వర్ ద్వారా లోడ్ చేయటం. సో అందరూ ప్రాక్టీస్ చేసారా సీక్వెల్ సర్వర్ నుంచి లోడ్ చేయడం దాకా? నేను చేయలేదన్నా. నువ్వు చేయలేదు నాకు తెలుసు. ఓకే అన్నా, నేను జస్ట్ నార్మల్గా మాన్యువల్గా టేబుల్స్ క్రియేట్ చేసి లోడ్ చేశాను అంతే. సీక్వెల్ సర్వర్ నుంచి అయితే లోడ్ చేయలేదు. ఎందుకని? ఇప్పుడు సర్వర్ ఇన్స్టాలేషన్ దాకా రాలేదుగా మనం. ఇంకా సర్వర్ ఇన్స్టాలేషన్ దాకా వచ్చేది అబ్బాయి అనిల్. చేసుకోవడం అంతగా చేసి లేవు, ఇంతకుముందు చేసావుగా. నేను అన్ఇన్స్టాల్ చేశాను నిన్న మొత్తం. అది యాక్చువల్గా అవన్నీ మర్చిపోయా, పోర్ట్ నెంబర్స్ అవన్నీ మర్చిపోయా. ఇది కూడా అన్ఇన్స్టాల్ చేసి మన అప్లికేషన్ కూడా మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేశా. అది ఓకే. ఇప్పుడు నేను సీక్వెల్ సర్వర్ ఇన్స్టాలేషన్ చెప్పాలంటే ఒక క్లాస్ మొత్తం అదే పట్టింది. సరే నేను వస్తాను. రేపు కాదు, ఎల్లుండి కానీ తర్వాత రోజు కానీ, బుధవారం కానీ గురువారం కానీ మార్నింగ్ నీ దగ్గరికి వస్తా క్లాస్ టైమింగ్లో. బుధవారం కష్టం, నేను ప్రజెంట్ కోంపల్లిలో నా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే. గురువారం కానీ శుక్రవారం కానీ రా. నేను వస్తా అన్న. ఓకేనా? ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు నేను వస్తాను, వచ్చి అక్కడ కూర్చుంటాను. అప్పుడు చెప్తే చేసేస్తా. రైట్. బట్ మనం ప్రాక్టీస్ అయిపోతే అట్లా నీకు మళ్ళీ ఏం గుర్తుండదు కదా. అదే చెప్తుంది, టేబుల్స్ మాన్యువల్ గా క్రియేట్ చేసా అని చెప్తున్నా. లోడ్ చేశా. ఎక్సెల్ ఫైల్స్ లోడ్ చేయలేదా? ఎక్సెల్ ఫైల్స్ కూడా లోడ్ చేయలేదు, జస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసి లోడ్ చేశా. టేబుల్స్ క్రియేట్ చేసి లోడ్ చేసేట అన్ని అవి కూడా చేయాలి. ఓకే సరే, నేను చేస్తాను. నరేష్, నువ్వు చేసావా? నేను ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నా, నాకేమీ వచ్చు. ప్రాక్టీస్ కూడా చేశానులే. ప్రాక్టీస్ చేసావా అని అడుగుతున్నా నేను. సరే చేస్తున్నాను. సరే ఏది ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ ఇంకోసారి నేర్చుకోవాలి అంతే. మళ్ళీ తర్వాత రిపీట్ చేయాల్సి వస్తుంది. అది గురించి చెప్తున్నా అన్న. ఇది ఓఎస్ ఏది సపోర్ట్ చేస్తున్నా? ఓఎస్ విండోస్ 7 SP1 కానీ, అప్ విండోస్ 8 కానీ, విండోస్ 10 కానీ. ఓకే, విండోస్ 8 కూడా వర్క్ చేస్తున్నాను. ఆ రెండింటికి ఆ సీక్వెల్ సర్వర్ గాను ఎస్ విండోస్ 8 వర్క్ అవుతుంది. ఓకే, అది బిట్ అన్న 64 బిట్టేగా? 64 బిట్. అవును. ఓకే అన్న. నేను మొన్న నువ్వు చెప్పినప్పుడు అందుకే చెప్పింది. అక్కడే ఇచ్చారు కదా, విండోస్ 7 SP1 అన్నా ఉండాలి మినిమం. ఓకేనా? ఓకే అన్న. నేను అది ఓకే, స్టార్ట్ చేద్దామా? సో మనం సీక్వెల్ సర్వర్ కి కనెక్ట్ అవడానికి ఎలా కనెక్ట్ అయ్యాము? డైరెక్ట్ గా సీక్వెల్ సర్వర్ కనెక్షన్ నుంచి యూజ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాము, డేటా అనేది ఫెచ్ చేసుకున్నాం. సీక్వెల్ సర్వర్ కి కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ కానీ కనెక్ట్ అవడానికి దెర్ ఇస్ అనదర్ ఆల్టర్నేటివ్ వే, which is by using ODBC and OLEDB connectors. First of all, what is ODBC and what is OLEDB? So ODBC అంటే ఏంటి? ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. ఈ బోత్ ODBC and OLEDB ఆర్ డ్రైవర్స్ అనమాట. బై డిఫాల్ట్ గా మనకి మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఇన్స్టలేషన్ తో పాటు వస్తాయి ODBC, OLEDB. OLEDB అంటే ఏంటి? ఆబ్జెక్ట్ లింకింగ్ ఎంబెడింగ్ డేటాబేస్. ఓకే, సో ఈ రెండు డ్రైవర్స్ ని యూజ్ చేసి మనం డేటాబేస్ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. We will see how we will establish connecting to SQL Server by using these two drivers today. So ఎలా చేస్తామో చూద్దాం. So first of all, OLEDB యూస్ చేద్దాము. So add data from files and other sources as it is ఇంతకు ముందులాగే. OLEDB is relatively very much easy when compared with ODBC. ODBC తోటి కంపేర్ చేస్తే OLEDB very easy అన్నమాట. So select OLEDB. Okay, instead of selecting Microsoft SQL Server, I'm selecting OLEDB here. So once you select Microsoft OLEDB, then you have to select the provider here. So if you click on the provider, you will see there are so many providers available. So as of now, our requirement is to connect with the SQL Server. So the driver that we need to select is Microsoft OLEDB provider for SQL Server. I'm selecting that. So after that, it is asking for the data source, file path or server name. So here, as we are connecting to SQL Server, we have to give the server name, which is design1. After that, specific username and password. I am giving the username for the SQL Server and password. So once username and password are given, we need to test the data connection.
So test successful. Here, this is the name of the connection. So I'm just clicking on create. So అక్కడ డేటా అది లోడ్ అని ఆప్షన్ ఉంది కదా, that is database load, not data load. I'll explain that. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను చెప్పలేదు. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఏ డేటాబేస్ కనెక్ట్ అయ్యాం? మాస్టర్, because that is the default database in any of the SQL Server installation. But చూడు, I'm deleting this connection delete చేస్తున్నాను. Again I'm opening OLEDB, same steps, provider OLEDB for SQL Server, database data source name which is SQL Server name, design name, username, password, okay, test connection is successful. Now this is database load. So which database you want to load? I'm just clicking this load. Here you will see all the list of databases. I'm selecting click. Okay, now create test connection. click చేసిన తర్వాతే database load కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా కనెక్షన్ టెస్ట్ కాకుండా నీకు డేటాబేస్ ఎలా లోడ్ చేస్తా? సో ఇక్కడ బై డిఫాల్ట్ డేటాబేస్ ఏమొచ్చింది ఇప్పుడు? క్లిక్. ప్రీవియస్లీ ఇట్ ఈస్ మాస్టర్. సో దట్ ఈస్ ద రీజన్ there is an option to choose the database which you want to connect. So once the database is connected, select the owner, which is the DB1 database owner, but that is the default one. After that you will see the tables here. Same ఇక్కడ నుంచి SQL Server నుంచి మనం ఎలా లోడ్ చేసామో same as it is. Okay, so this is how you will connect using OLEDB. అర్థమవుతుందా? Yeah. So this is just load చేస్తాను. సో OLEDB నుంచి మనం ఇప్పుడు ఏ డేటాబేస్ కనెక్ట్ అయ్యాం? SQL సర్వర్ కి కనెక్ట్ అయ్యాం. అలా కాకుండా ఇంకో డిఫరెంట్ డేటాబేసెస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కనెక్ట్ టు యాక్సెస్ డేటాబేస్. యాక్సెస్ డేటాబేస్ అంటే తెలుసా? ఎక్సెల్ ఫైల్ లాగే మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్ ఉంటుంది. సో అది కూడా డేటాబేస్ అనమాట. ఐ విల్ షో హౌ టు కనెక్ట్ టు యాక్సెస్ డేటాబేస్. MS Access, yes. సో OLEDB నుంచి యూజ్ చేసి దానికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఐ విల్ షో యూ. సో లెట్ ఇట్ గెట్ లోడెడ్. సో మనం మీకు క్లిక్ ఇంజిన్ అని చెప్పాను కదా, క్లిక్ ఇండెక్సింగ్ ఇంజిన్ అని. సో ఇక్కడ డేటా లోడ్ అయ్యేటప్పుడు చూడండి, క్రియేటింగ్ సెర్చ్ ఇండెక్స్, ఆటోమేటిక్గా సెర్చ్ ఇండెక్స్ అనేది అదే క్రియేట్ చేస్తుంది క్లిక్లో ఇన్బిల్ట్ గా. సో క్రియేటింగ్ సెర్చ్ డేటా లోడ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం మళ్ళీ డేటా లోడ్ చేయాలంటే ఏ వ్యూకి వెళ్ళాలి? డేటా మేనేజర్ వ్యూకి వెళ్ళాలి. లోడ్ అయిన టేబుల్స్ చూడాలంటే దాని కింద డేటా మోడల్ వ్యూవర్. సో OLEDB. సో ఇప్పుడు నేనేం చెప్పాను, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్ లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో దానికోసం ఏం చేస్తాను అంటే మైక్రోసాఫ్ట్ జెట్ 4.4 OLEDB ప్రొవైడర్ అనే డ్రైవర్ ని తీసుకుంటాను. అన్నీ చెప్తా. ఇది మనం యూజ్ చేసేది కదా డేటాబేస్ ఇంజిన్, అది OLEDB ప్రొవైడర్, దట్ ఈస్ డిఫరెంట్. సో టు కనెక్ట్ టు మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్ వీ నీడ్ టు టేక్ మైక్రోసాఫ్ట్ జెట్ 4.4 OLEDB ప్రొవైడర్. ఓకే, సో సెలెక్ట్ ద డ్రైవర్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫైల్ పాత్ కానీ సర్వర్ నేమ్ కానీ ఇవ్వాలి. యాక్సెస్ డేటాబేస్ అనే దానికి సర్వర్ నేమ్ ఉండదు, సింప్లీ ఫైల్ పాత్ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ నావిగేటింగ్ టు ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ access database. Okay, so here I have salesman.mdb. okay, I'm just giving the path. ఏ పాత్ లో అయితే నాకు ఉందో ఆ పాత్ ఇస్తున్నాను. సో ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి మనం, which is salesman.mdb. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చే పని లేదు దీనికి. ఇంకా యాక్సెస్ డేటాబేస్ కి యూ కెన్ టెస్ట్ కనెక్షన్. టెస్ట్ సక్సెస్ఫుల్. దిస్ ఇస్ ద కనెక్షన్ నేమ్. ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఇట్. సో ఇది వచ్చింది OLEDB కనెక్షన్, ఇది యాక్సెస్ డేటాబేస్ కి. ఓకే, సో కనెక్టివిటీ డిఫరెంట్, దాని తర్వాత డేటా లోడ్ ఇస్ ఎవ్రీథింగ్ సేమ్. సో యూ విల్ సెలెక్ట్ సేల్స్మెన్ టేబుల్,
and that salesman table will be loaded. అర్థమవుతుందా? సో నిన్న మీకు ఇచ్చిన ప్రాక్టీస్ ఫైల్స్ యాక్సెస్ డేటాబేస్ ఉందా? ఎస్, ఎండిబి ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? టేబుల్ లోడ్ అయితే. సో ఇలాగా మనం డిఫరెంట్ డేటాబేసెస్ కనెక్ట్ అవ్వచ్చు. సపోజ్ ఓఎల్ఈడిబిలో ఇంకా ఏమున్నాయో నెక్స్ట్ డ్రైవర్స్ చూడాలి అని అంటే చూడు. సో అనాలిసిస్ సర్వీసెస్ అని అంటే ఎంఎస్బిఐ ఉంటుంది. ఎంఎస్బిఐలో అనాలిసిస్ సర్వీసెస్ అని ఉంటాయి అనమాట. సో అలాంటి వాటి కనెక్ట్ అవడానికి ఇది డేటా షేప్, SQL సర్వర్, నేటివ్ క్లయింట్ 11.0, యాక్సెస్ డ్రైవర్స్. సో వీటిల్లో మనం యూజ్ చేసేది ఏంటంటే లాస్ట్లో ఉంటుంది ఒరాకిల్ ఒకటి ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ ఓఎల్ఈడిబి ప్రొవైడర్ ఫర్ ఒరాకిల్. సో ఒరాకిల్కి ఇది ఒకటి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, డైరెక్టరీ సర్వీసెస్. సో బేసిక్గా మనం ఓఎల్ఈడిబి యూజ్ చేసి దేనికి యూజ్ చేస్తామంటే SQL సర్వర్ కానీ, ఒరాకిల్ కానీ, యాక్సెస్ డేటాబేస్ కానీ, దాని తర్వాత SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఓఎల్ఈడిబిలో ఏమైనా డౌట్ ఉందా? నగేష్, అనిల్? టేబుల్ లోడ్ చేశాక స్టార్ లేదన్నా. నగేష్ ఓకేనా? ఓకే. సో ఇక్కడ వరకు ఈజీయే. ఓఎల్ఈడిబి is very much easy because there is no specific procedure to create a driver because the driver is already inbuilt, pre-installed. So this is very much easy. But now coming to ODBC, we need to follow specific steps. So to create a ODBC driver, I'm just creating ODBC connection here. Okay, I'm coming here, ODBC. So if you see, we have two DSNs, user DSN and system DSN, right? First of all, what is a DSN? DSN and data source name. So there will be two types of DSNs, user DSN and system DSN. So user DSN is specific to the user created. Ma. పాలు బాటిల్ ఇటు వస్తారు. సో యూజర్ డిఎస్ఎన్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ టు ద యూజర్ దట్ క్రియేటెడ్ ది డ్రైవర్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను డ్రైవర్ క్రియేట్ చేశాను అనుకో, ఓకే, దాని తర్వాత వేరే యూజర్ యూజ్ చేసుకోలేడు. ఓన్లీ సిస్టంలోకి లాగిన్ అయ్యి ఎవరైతే డ్రైవర్ క్రియేట్ చేస్తాడో ఓన్లీ ఆ డ్రైవర్, ఆ యూజర్ మాత్రమే డ్రైవర్ని యాక్సెస్ చేసుకోగలడు. సో విచ్ ఈస్ నాట్ రికమెండెడ్ కదా. ఎందుకు అని అంటే ఒక డ్రైవర్ క్రియేట్ అయితే ఆ సిస్టంలో లాగిన్ అయిన ప్రతి ఒక్క యూజర్ యాక్సెస్ చేసుకోగలగాలి. సో అందుకే దెర్ ఇస్ ది సెకండ్ కాన్సెప్ట్ కాల్డ్ సిస్టమ్ డిఎస్ఎన్. సిస్టమ్ డిఎస్ఎన్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ టు ది system rather than specific to the user. Okay, if we create ODBC driver as a system DSN, any user who logs into the system can access the driver. Okay, so idi basic ga what is DSN? DSN and data source name, and what is the system DSN and what is the user DSN? చెప్పు. యూజర్ డిఎస్ఎన్ అయితే స్పెసిఫిక్ యూజర్ మాత్రం యాక్సెస్ చేసుకుంటాడు. సిస్టమ్ డిఎస్ఎన్ అయితే ఎవరైతే సిస్టంలో లాగిన్ అవుతారో వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. హౌ టు క్రియేట్ ఓడిబిసి డ్రైవర్స్. ఇప్పుడు మనం క్లౌడ్లో చేసినాం అనుకో, క్లౌడ్లో మన అకౌంట్లో లాగిన్ అయినా ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. అంతే. క్లౌడ్లో లాగిన్ అయితే క్లౌడ్లో నువ్వు క్రియేట్ చేయలేవు. బికాస్ సి క్లౌడ్లో అంటే ఏంటంటే దానికి ఒక ఫిజికల్ సిస్టమ్ ఉండాలి. సో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ సర్వర్ ఉందా, సో ఇప్పుడు మనం డెస్క్టాప్లో చేస్తున్నామా, డెస్క్టాప్ కాకుండా సర్వర్ ఉంటుందా. వన్ దే గివ్ యూ యాక్సెస్, దే విల్ గివ్ యూ యాక్సెస్ త్రూ ఎ బ్రౌజర్. నీకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు అంతే. యూఆర్ఎల్ ఇచ్చి నువ్వు క్లిక్సెన్స్ యాక్సెస్ చేసుకోమంటారు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దెర్ ఈస్ నో ఫిజికల్ సిస్టమ్ ఎగ్జిస్టింగ్. ఓకే, ఒక సర్వర్లో, ఒక ఫిజికల్ సర్వర్లో నీకు క్లిక్సెన్స్ సర్వర్ అనే సాఫ్ట్వేర్, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి నీకు యాక్సెస్ ఇస్తారు తప్ప నీకు ఫిజికల్ సిస్టమ్ లేకుండా అసలు నో ఛాన్స్.
సర్వర్ నీకు బ్రౌజర్లో యాక్సెస్ ఇచ్చినా కానీ దెర్ విల్ బి ఎ ఫిజికల్ సిస్టమ్ వేర్ ClickSense ఈజ్ ఇన్స్టాల్డ్. సో ఈ డ్రైవర్స్ ఓడిబిసి డ్రైవర్స్ నువ్వు ఇన్స్టాల్ చేయాలి అని అంటే యూ నీడ్ టు లాగ్ ఇన్ టు దట్ ఫిజికల్ సిస్టమ్ అండ్ యూ నీడ్ టు క్రియేట్ దోస్ DSNs. మనకు ఆ ఫిజికల్ సిస్టమ్ మన దగ్గర ఉండదు కదా. సమ్టైమ్స్ దే విల్ గివ్ యూ యాక్సెస్, సమ్టైమ్స్ దే విల్ నాట్. సో నీకు ఎవరైతే యాక్సెస్ ఇచ్చారో ClickSense సర్వర్కి ఎవరైతే నీకు యాక్సెస్ ఇచ్చారో దే ఆర్ ద అడ్మిన్స్, దే విల్ బి హ్యావింగ్ ద యాక్సెస్ టు దట్ ఫిజికల్ రిమోట్ మెషిన్. సో నువ్వు అప్పుడు ఏం చేయాలంటే నాకు ఇలా ఓడిబిసి డ్రైవర్స్ కావాలి, నువ్వు DSN క్రియేట్ చేసి నాకు ఇవ్వను వాళ్ళని అడగాలి అడ్మినిస్ట్రేటర్స్ని. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే నీకు స్పెసిఫిక్ దానికి నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ని యూజ్ చేసి స్పెసిఫిక్ దానికి నీకు డ్రైవర్స్ క్రియేట్ చేసి ఇస్తారు. బట్ యూ షుడ్ నో హౌ టు క్రియేట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్స్ ఇఫ్ ద అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ నాట్ అవేర్ హౌ టు క్రియేట్ ది డ్రైవర్స్ యూ నీడ్ టు గైడ్ దెమ్. ఓకే, సో మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో హౌ టు క్రియేట్ ఓడిబిసి డ్రైవర్స్. ఓకే, సో ఫస్ట్ నేను చూపిస్తాను, దాని తర్వాత ఇక్కడ స్లైడ్ అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో టు కంట్రోల్ ప్యానల్. సో కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత సెర్చ్లో ఓడిబిసి అని టైప్ చేయి. ఓడిబిసి అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో ఉంటుంది. సెటప్ ఓడిబిసి డేటా సోర్సెస్ 64-bit. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ట్యాబ్స్ ఉంటాయి, యూజర్ DSN, సిస్టమ్ DSN. సో సిస్టమ్ DSNలో ఆల్రెడీ 2 ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్ సో దట్ ఐ కెన్ క్రియేట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, సో సిస్టమ్ DSNలో అసలు ఏం లేదు. యూజర్ DSNలో ఏంటంటే చాలా ఉన్నాయి అన్నమాట. అపాచీ హైవ్కి, ఫినిక్స్కి, స్పార్క్, DB2. సో ఇలా దర్ ఆర్ సో మెనీ. నౌ ఐఎమ్ కమింగ్ టు సిస్టమ్ DSN విచ్ ఈస్ ది ఎసెన్షియల్ థింగ్ టు డూ. మనం చేయాల్సింది కూడా అదే. సో యాడ్. ఓకే, యాడ్ చేసిన తర్వాత మనకి దేనికి కావాలి? యాక్సెసా, ఎక్సెలా, ఓడిబిసియా, SQL సర్వరా, SQL నేటివ్ క్లయింటా, ఎలా? మనకు కావాల్సింది ఏంటి? SQL సర్వర్. ఐఎమ్ సెలెక్టింగ్ SQL సర్వర్, ఫినిష్. ఓకే, సో ఈ విజార్డ్లో ఏమొస్తుందో చూడు. వాట్ నేమ్ డూ యూ వాంట్ టు యూస్ టు రిఫర్ టు ద డేటా సోర్స్? సో మనం ఏం పెడతాం? SQL ODBC, SQL_ODBC అని ఇచ్చారు. ఏది? కనెక్షన్ నేమ్, డ్రైవర్ నేమ్. How do you want to describe the data source? This driver is used to connect to, మన ఇష్టం రాయకపోవచ్చు, బట్ నేను రాస్తున్నా. ఓకే, SQL server. ఓకేనా? సో which SQL server do you want to connect to? సో మనకు కనెక్ట్ అవ్వాల్సిన SQL server ఏంటి? Design 1. ఎగ్జాక్ట్లీ, ఇది SQL server నేమ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? హౌ షుడ్ SQL సర్వర్ వెరిఫై ది అథెంటిసిటీ ఆఫ్ ద లాగిన్ ID? సో విండోస్ NT అథెంటికేషన్ ఒకటి, SQL సర్వర్ అథెంటికేషన్ ఒకటి. సో మనదేంటి? SQL సర్వర్ అథెంటికేషన్. SQL సర్వర్ అథెంటికేషన్ అన్నప్పుడు లాగిన్ ID వచ్చేసి ఏంటి? click_user. సో పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ ఇచ్చాను. అర్థమవుతుందా? విండోస్ అథెంటికేషన్ అంటే ఇంకేం ఉండదు, నీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఏం అడగదు, డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్, చేంజ్ డిఫాల్ట్ డేటాబేస్ టు, దేనికి చేంజ్ చేయాలి మనం? క్లిక్. ఓకే, నెక్స్ట్. ఏం అవసరం లేదు ఇంక ఇవన్నీ. ఫినిష్. టెస్ట్ డేటా సోర్స్, టెస్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, కమ్ టు SQL సర్వర్, క్యాన్సిల్. ODBC, సిస్టమ్ DSN, SQL_ODBC. ఇదే మనం క్రియేట్ చేసింది ఇప్పుడు, అంతేనా? ఇది సెలెక్ట్ చేసుకుంటాం. యూజర్ నేమ్, click_user, పాస్వర్డ్, క్రియేట్. SQL_ODBC ఇక్కడ. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత మన డిఫాల్ట్ డేటాబేస్ క్లిక్ ఇచ్చాం, ఆటోమేటిక్ వచ్చేసింది DBO. దాని తర్వాత కంట్రీ, లెట్స్ ఐఎమ్ సెలెక్టింగ్ కంట్రీ, యాడ్ డేటా. సో అర్థమైందా? సో ఓడిబిసి డ్రైవర్స్ లో 2 DSNs ఉంటాయి. DSN అంటే డేటా సోర్స్ నేమ్. సో 2 DSNs ఉంటాయి, ఒకటి సిస్టమ్ DSN, రెండోది యూజర్ DSN. సో యూజర్ DSN అంటే ఏంటంటే స్పెసిఫిక్ టు ద యూజర్.
System DSN అంటే specific to the system. Any user who logs into the system can use the system DSN, but he cannot use the user DSN. So ఎలా క్రియేట్ చేస్తా అంటే కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి ఐ విల్ షో యూ దట్ అగైన్. సో కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, దానిలో ODBC setup ODBC data source, setup ODBC data source, setup ODBC data sources. Yes, 64 చేసిన తర్వాత సిస్టమ్ DSN యూజర్ అయితేనేమో సేమ్ ఇంత యూజర్ అంతే సిస్టమ్ DSN యాడ్. సిస్టమ్ DSN వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ యాడ్ కొడతాం. సిస్టమ్ DSN యాజ్ డ్రైవర్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ రిక్వైర్డ్ డ్రైవర్. సో ఇక్కడ మన సిచ్యువేషన్లో ఏంది, SQL సర్వర్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఇస్తాము అని అంటే డేటా కనెక్షన్ నేమ్ ఫస్ట్. ఓకే, కనెక్షన్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే డెస్క్రిప్షన్ ఫర్ కనెక్షన్ డెస్క్రిప్షన్ ఇస్తాం. దాని తర్వాత SQL సర్వర్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఏం చేసాం, సపోజ్ SQL సర్వర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ డెస్క్రిప్షన్ సర్వర్. ఓకే, సో నేమ్ డెస్క్రిప్షన్ సర్వర్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ కొట్టేసిన తర్వాత సెలెక్ట్ SQL సర్వర్ అథెంటికేషన్. SQL సర్వర్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే, పాస్ క్రెడెన్షియల్స్ పాస్ చేస్తాం. ఓకే, క్రెడెన్షియల్స్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే క్లిక్ డేటాబేస్ డిఫాల్ట్ చేసేసేద్దాం ఒకసారి. ఎందుకు SQL డిస్క్రిప్షన్ సర్వర్ డిజైన్ 1 స్టెప్స్ రాద్దాం అంతే ఇక్కడ. సో డిజైన్ SQL సర్వర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేసిన తర్వాత SQL సర్వర్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి నెక్స్ట్ క్రెడెన్షియల్స్ తర్వాత నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇద్దాము. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిఫాల్ట్ డేటాబేస్ change the default database to దాని తర్వాత నెక్స్ట్ ఫినిష్ టెస్ట్ డేటా సోర్స్ సో డేటా సోర్స్ ఫినిష్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఓకే దట్స్ ఇట్ అంతే. సో ఈ స్టెప్స్ అర్థమైనా ఇక్కడ రాసిన స్టెప్స్. సో ఇది ODBC కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది. ముందు డ్రైవర్ని ఎలా తీసుకుంటాము, డ్రైవర్ తీసుకున్న తర్వాత ఎలా ఇది చేస్తాం అనేది అనమాట. సో ఇది ODBC OLEDBకి ఇది. సో బేసిక్గా ODBC అయినా సరే OLEDB అయినా సరే ఎందుకు యూజ్ చేస్తామని అంటే డేటాబేస్కి కనెక్షన్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే,
సో కమింగ్ హియర్, సో ఇక్కడ మనం ఏం చూసాం, సీక్వెల్ సర్వర్ చూసాము, ఓడిబిసి చూసాము, ఓఎల్ఈడిబి చూసాము. ఓకే, సో రిమైనింగ్ ఇంకా మిగతా డేటాబేస్కి ఏ యాక్సెస్ చూసామో అది కూడా యూజింగ్ ఓఎల్ఈడిబి. సో మిగతా డేటాబేసెస్కి ఏవైనా సరే, ఏ డేటాబేస్కి కనెక్ట్, వెబ్ ఫైల్ కూడా చూసాము. మిగతా ఏ డేటాబేస్కి కనెక్ట్ అయినా కూడా సో ఆ డేటాబేస్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే క్రెడెన్షియల్స్ అనేది పాస్ చేస్తారనమాట. నో నీడ్ టు వర్రీ. అంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో సర్వర్ నేమ్ అంటాం, ఒక్కొక్క దాంట్లో హోస్ట్ నేమ్ అంటాం, ఒక్కొక్క దానికి పోర్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క దానికి పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. అవన్నీ కూడా మనకి ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. దెర్ ఇస్ నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే, అర్థమవుతుందా? సో ఇది ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం, డిఫరెంట్ కనెక్షన్స్ ని క్రియేట్ చేసి కనెక్షన్స్ నుంచి డేటా అనేది లోడ్ చేసి. ఓకే, సో ఇప్పటివరకు ఎక్కడ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేసాం. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో హౌ ద డేటా విల్ బీ హియర్ వన్స్ ద డేటా ఈస్ లోడెడ్ ఇన్ టు ది అప్లికేషన్. సో ఒక్కసారి అప్లికేషన్లోకి డేటా అనేది లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి, బికాస్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ డేటా లోడ్ చేస్తున్నాం అని అంటే దెర్ షుడ్ బి రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్, రైట్? సో రిలేషన్, టేబుల్స్ మధ్య రిలేషన్ లేకుండా అసలు అనేదే ఉండదు. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా లోడ్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎలాగుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఐమ్ జస్ట్ డిలీటింగ్ ఆల్ దీస్ టేబుల్స్ బికాజ్ ఇవి ఓన్లీ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం నేను లోడ్ చేశాను కాబట్టి ఇప్పటి వరకు. సో ఐమ్ జస్ట్ డిలీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. delete I'm just loading the data so that there won't be any data here. So first of all ఇది by default గా ఉంది. మన డేటా మేనేజర్ లో యాడ్ డేటా కొడుతున్నాను. So by using any of the existing connection I will load the data from SQL Server. So in this scenario I am taking this OLEDB. So coming here, click owner DBO. I want to load 3 tables here, which is country, customer and transact. So then ఈ 3 tables లోడ్ చేయాలనుకున్నాను. So I'm selecting all those 3 tables. So I'm just clicking on add data. సో నేను మొన్న చెప్పినట్టు మీకు డేటాబేస్లో అయినా సరే టేబుల్స్ మధ్య రిలేషన్ ఉండాలి అంటే ఏముండాలి, 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఉండాలి అని అంటే ఏముంటాయి? 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ ఉంటేనే ఆ 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఉండాలి. So primary key, foreign key is nothing but the same field name in both the tables. In one table we will refer it as a primary key, in the second table we will refer it as a foreign key, right? So the same scenario applies to click as well. If ikkada mana relation ne manam emantamante association antam. So if 2 tables has to be associated, then there should be a common field between the 2 tables. So 2 tables ki madhya kuda oka common field undi ani ante then we will call it as, then we will call those 2 tables are associated. సో ఇక్కడ ఆబ్వియస్గా ఇప్పుడు ఏ టేబుల్ కా టేబుల్ ఇండివిజువల్గా ఉందనుకో, when we are querying the data from the fact table, డేటా వస్తుందా? రాదు. 2 టేబుల్స్ అసోసియేట్ అవ్వకపోతే. ఇప్పుడు ఈ 3 లేకపోతే ఇప్పుడు ఈ 3 టేబుల్స్ ఉన్నాయనుకో, సో ఈ 3 టేబుల్స్ అసోసియేట్ చూపిస్తున్నాయా నీకు ఎక్కడన్నా? చూపించట్లేదు. సో ఇలాగే ఉన్నాయి అనుకో టేబుల్స్ లోడ్ చేసామనుకో, సపోజ్ ఈ ట్రాన్సాక్ట్ అనే టేబుల్లో నాకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కంట్రీ అనే దాంట్లో కంట్రీ ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజ్ ఒక కంట్రీలో ఎంత సేల్స్ జరిగినాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను నా రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య రిలేషన్ లేకపోతే నాకు తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే దెర్ ఇస్ నో రిలేషన్షిప్. ఇప్పుడు రిలేషన్షిప్ ఉందనుకో ఇక్కడ కంట్రీకి దీనికి, అప్పుడు నేను క్వరీ చేస్తే ఏమవుతుంది? వస్తుంది ఇన్ఫర్మేషన్, బికాస్ ఇట్ ఆర్ అసోసియేట్. సో క్లిక్లో ఏంటంటే నేను మొన్న మీకు చెప్పాను, గుర్తుందో లేదో, అడ్వాంటేజెస్ లో అసోసియేటివ్ మోడల్ అని. సో క్లిక్ హ్యాస్ ది అసోసియేటివ్ మోడల్ విచ్ ఎనీ అదర్ టూల్ డజంట్ హ్యావ్. ఓకే, సో దానికోసం ఏంటి, ఇప్పుడు ఈ టేబుల్స్ అసోసియేట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనకి టేబుల్స్ లోడ్ చేయగలనే డేటా మేనేజర్లో మీకు రైట్ సైడ్ చూస్తే మీకు రికమెండెడ్ అసోసియేషన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో రికమెండెడ్ అసోసియేషన్స్ అంటే టోటల్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 టేబుల్స్ ఉన్నాయి. అన్అసోసియేటెడ్ టేబుల్స్ 3, బికాస్ ఏది అసోసియేట్ అవ్వలేదు. సో వీ హ్యావ్ రికమెండేషన్స్ ఫర్ 2 రికమెండేషన్స్. ఇక్కడ ప్రివ్యూ ఉంది. సో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడికి, ట్రాన్సాక్ట్ టేబుల్లో ఐడి కస్టమర్కి రిలేషన్ రికమెండ్ చేస్తుంది. ఇది ఎందుకు రికమెండ్ చేస్తుంది అని అంటే టేబుల్లో ఫీల్డ్ నేమ్స్ సేమ్గా ఉన్నాయి, కాకపోతే ఒక దానిలో కస్టమర్ ఐడి ఉంది, ఒక దానిలో ID_కస్టమర్ ఉంది కాబట్టి ఓకే రికమెండ్ చేసింది.
అలాగే కంట్రీకి ఇక్కడ కంట్రీ టేబుల్లో ఉన్న కంట్రీకి కస్టమర్ టేబుల్లో ఉన్న కంట్రీకి రికమెండెడ్ అసోసియేషన్, ఎందుకంటే అవి రెండు సేమ్, కంట్రీ నేమ్ సేమ్గా ఉంది కాబట్టి అవి రెండు కూడా అసోసియేట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి క్లిక్లో అసోసియేషన్ రికమెండ్ చేసింది అని అంటే బేస్డ్ ఆన్ ది కాలమ్ నేమ్ మాత్రమే కాదు, బేస్డ్ ఆన్ ద డేటా కూడా స్కాన్ చేస్తుంది. సో ఆ ఫీల్డ్లో ఉన్న డేటా ఈ ఫీల్డ్లో ఉన్న డేటా సేమ్గా ఉంటే మాత్రమే మనకి అసోసియేషన్ అనేది రికమెండ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ప్రివ్యూలో చూసామో మనకి ఏమేమి ఉన్నాయో. సో 1 by 1 ఇక్కడ అప్లై చేయొచ్చు, ఇక్కడ అప్లై ఆల్ కొట్టచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 1 by 1 అప్లై చేస్తున్నా, అప్లై ఏమైంది, రెండింటికి మధ్య రిలేషన్ అనేది అసోసియేషన్ అనేది బిల్డ్ అయిపోయింది. సో అదే విధంగా రిమైనింగ్ దీనికి కూడా అప్లై. సో ఇప్పుడు 3 టేబుల్స్ అసోసియేట్ అయినాయి కదా, అంతేనా కదా? అసోసియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను కంట్రీ నుంచి కస్టమర్ నుంచి ట్రాన్సాక్ట్ ఉంది, నేను కంట్రీలో ఉన్న కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా సరే నాకు సేల్స్ అమౌంట్ వస్తుంది. సో ఇలా అసోసియేషన్స్ అనేది రికమెండేషన్స్ వస్తాయి, దాన్ని బేస్ చేసుకుని మనం రికమెండేషన్స్ అనేది యాక్సెప్ట్ చేసి అప్లై చేస్తాం. చేసేసిన తర్వాత నేను 3టికి స్టార్ ఉంది అంటే అర్థం ఏంటి, డేటా మనం ఇంకా లోడ్ చేయలేదు. సో లోడ్ డేటా. అర్థమవుతుందా? సో ఇప్పుడు క్లోజ్. ఇప్పుడు ఏంటి, ఈ 3 టేబుల్స్ని కూడా మనం లోడ్ చేసాం విత్ రికమెండెడ్ అసోసియేషన్స్ ఇంక్లూడెడ్. సో ఇక్కడ మన ఈ ఒక్కొక్క టేబుల్ ఎలాగుంది, బబుల్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ టేబుల్స్కి అసోసియేషన్ రికమెండెడ్ అసోసియేషన్స్ని అప్లై చేసాం. అలా కాకుండా కూడా చేయొచ్చు, ఎలా చూడు. సో ఐమ్ జస్ట్ డిలీటింగ్ దీస్ అసోసియేషన్స్. సో అసోసియేషన్స్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అంటే ఏం లేదు, అసోసియేషన్ మీద క్లిక్ చేసాం అనుకో కింద మనకి డిలీట్ ఆప్షన్ వస్తుంది, ఆ డిలీట్లో డిలీట్ చేస్తాం. మళ్ళీ చెప్తాను ఇవన్నీ. సో ఈ అసోసియేషన్స్ని మనం రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. సో ఈ అసోసియేషన్స్ పోవాలి అని అంటే ఇది క్లిక్ చేస్తే మనకి విజిబుల్ అవ్వవు, మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ షో అనమాట. ఇది అసోసియేషన్స్ ఈ మ్యాజిక్ బార్ లాగా ఉంటుంది, ఓకేనా? సో ఏంటంటే జూమ్ అవుట్, ఇది జూమ్ ఇన్, ఇది హోమ్ అంటే పర్ఫెక్ట్ జూమ్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మనం రికమెండెడ్ అసోసియేషన్స్ లేవు మనకి అనుకుందాం, అండ్ యూ వాంట్ టు యూజ్ ది రికమెండేషన్స్ ఫీచర్. అప్పుడు ఏం లేదు, కంట్రీని ఒక కస్టమర్ని నువ్వు సెలెక్ట్ చేసావు అనుకో, ఏది గ్రీన్ ఫుల్గా వస్తే దాని మీదకి వెళ్ళి వదిలేస్తే అసోసియేట్ అయిపోతుంది. కస్టమర్ టేబుల్ సపోజ్ కంట్రీ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రీ టేబుల్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్సాక్ట్కి వెళ్తే ఏమొస్తుంది, రెడ్ వస్తుంది, అంటే రిలేటెడ్ కాదు, అసోసియేట్ చేయొద్దు దాన్ని దాంతో. కస్టమర్కి వస్తే యాంబర్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు దీని మీద వదిలేస్తే అసోసియేట్ అయిపోయింది. సో ఇప్పుడు కస్టమర్ని పట్టుకుంటే ట్రాన్సాక్ట్ కింద ఫుల్ గ్రీన్, సో అసోసియేషన్స్ అయిపోయినాయి. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఈ బబుల్స్ నువ్వు పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా అసోసియేషన్స్ బిల్డ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రికమెండెడ్ అసోసియేషన్స్ అయినా అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఈ బబుల్ వ్యూ ఎప్పుడు ఉంటుంది, అలా రికమెండెడ్ అసోసియేషన్స్ని కానీ లేదా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే అసోసియేషన్స్ని కానీ బిల్డ్ చేయడానికి మనం వాటిని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఈ వ్యూలో బబుల్స్, ఈ అసోసియేషన్స్ అంటే ఇది బబుల్ వ్యూ. మనం అసోసియేషన్స్ చూడాలంటే పక్కనే ఇంకొక వ్యూ ఉంటుంది విచ్ ఇస్ టేబుల్స్. టేబుల్స్ వ్యూ ఇస్ నథింగ్ బట్ హౌ మెనీ టేబుల్స్ దట్ వీ హ్యావ్ లోడెడ్, ఇట్లా టేబుల్స్ ఉంటాయి, ఓకేనా? ఇక్కడ మ్యాప్ ఐకాన్ వచ్చింది చూసావా, అంటే జియోగ్రాఫిక్ ఐకాన్ వచ్చింది. ఎందుకు అని అంటే దాంట్లో జియో ఇన్ఫర్మేషన్ ఉంది. జియో ఇన్ఫర్మేషన్ అంటే కంట్రీ కానీ సిటీ కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా అది ఐడెంటిఫై చేస్తుంది, దెర్ ఈస్ జియో ఇన్ఫర్మేషన్ అని, ఓకేనా? ట్రాన్సాక్ట్లో లేదు, అందుకని జియో ఇన్ఫర్మేషన్ రాలేదు. అర్థమవుతుందా నగేష్? అర్థమవుతుంది. ఓకే. సో జియో ఇన్ఫర్మేషన్ అసోసియేషన్స్ చూడాలంటే మనం ఈ అసోసియేషన్ అంటే ఆ బబుల్స్ చూడాలంటే అసోసియేషన్ వ్యూకి వెళ్ళాలి, ఓకే? ఈ టేబుల్స్ వ్యూ అంటే టేబుల్స్ వ్యూ చూస్తాం, ఓకే? సో ఇది చెప్పాను కదా, జూమ్ ఇన్, జూమ్ అవుట్, హోమ్, అది ఈ మ్యాజిక్ బటన్ చూస్తే రికమెండెడ్ అసోసియేషన్స్ చూడటానికి, హైడ్ చేయడానికి. అసోసియేషను పైన టేబుల్స్, లోడ్ డేటా అంటే డేటా లోడ్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ కింద ప్రివ్యూ పేరు ఉంటుంది, ఓకే? ఇది ఫస్ట్ ఇవి చెప్పుకున్నాం కదా, ఇటు లెఫ్ట్ సైడ్కి వద్దాం. ఈ వ్యూస్ చెప్పాను కదా, యాప్ ఓవర్ వ్యూ అంటే దేనికి యూస్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్లో షీట్స్ చూడటానికి యూస్ చేస్తాం. డేటా మేనేజర్ అంటే ఈ వ్యూ, కరెంట్ మనం ఉన్న వ్యూనే మనం డేటా మేనేజర్ అని అంటాం. డేటా లోడ్ ఎడిటర్ అంటే ఏంటంటే స్క్రిప్ట్ యూస్ చేసి టేబుల్స్ని లోడ్ చేయడానికి యూస్ చేసేది డేటా లోడ్ ఎడిటర్.
దాని తర్వాత మనకు ఉన్నది ఏంటి డేటా మోడల్ వ్యూవర్ అంటే ఏంటంటే రిలేషన్స్ చూడటానికి టేబుల్స్ ఒకసారి లోడ్ అయిన తర్వాత వాటి మధ్య రిలేషన్స్ మనం చూడటానికి ఏం చేస్తామంటే డేటా మోడల్ వ్యూవర్కి వెళ్తాం. ఈ రైట్ సైడ్ ఉన్న ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే న్యూ ట్యాబ్లో మనం ఓపెన్ చేస్తాం అనమాట. ఓకే, సో దాని తర్వాత మనకు ఉన్నది ఏంటంటే హబ్ అంటే ఏంటి ఫస్ట్ పేజ్. ఈ హబ్ క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్కి వచ్చేస్తాం. అర్థమవుతుందా? సో ఇవి డిఫరెంట్ వ్యూస్. దాని తర్వాత సెకండ్ ట్యాబ్లో మనకి ఏమున్నాయి యాడ్ డేటా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం డేటా మేనేజర్లో ఇక్కడికి వస్తాం. ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ బబుల్కి వస్తాం. ఈ ప్లస్ కొట్టినా లేకపోతే అక్కడ యాడ్ డేటా కొట్టినా కానీ ఒకటే. ఓకే, హెల్ప్ అంటే హెల్ప్కి వెళ్ళిపోతుంది. ఇది help.click.com. అబౌట్ అంటే టూల్ గురించి. టచ్ స్క్రీన్ మోడ్ అంటే నీ టచ్ స్క్రీన్ డివైస్ కనుక అయితే టచ్ స్క్రీన్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. నీ ల్యాప్టాప్ కానీ నీ డివైస్ కానీ టచ్ స్క్రీన్ మోడ్ అయితే. సపోజ్ వెన్ యూఆర్ డెవలపింగ్ ఇన్ ఎ ట్యాబ్ ఆర్ ఏ ల్యాప్టాప్ విచ్ హ్యాస్ ది టచ్ క్యాపబిలిటీ. ఇది సేవ్ అంటే ఏంటి, సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఓడిబిసి ఓఎల్డిబి అనేది ఏంటంటే అప్లికేషన్ నేమ్. నాకు నిన్న యాక్చువల్లీ డేటా లోడ్ చేశాక నేను మల్టీ ట్యాబ్లో ఓపెన్ చేశాను అనమాట ఇంతే. సో క్లోజ్ చేసేటప్పుడు డిడెంట్ సేవ్ ద డేటా యు వాంట్ టు క్లోజ్ ఇట్ అనేది వస్తుంది. ఎందుకంటే నువ్వు సేవ్ చేయాలి. ఇక్కడ ఈ సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ ఓడిబిసి ఓఎల్డిబి అనేది అప్లికేషన్ నేమ్ అనమాట. సో అప్లికేషన్ నేమ్ చేంజ్ చేయాలన్నా కానీ చేయొచ్చు. అది మన ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ చేద్దాం. సో ఇక్కడ పైన ఆప్షన్స్ క్లియర్ కదా. సో పైన ఆప్షన్స్ తర్వాత కింద చూస్తే ఏ టేబుల్ సెలెక్ట్ చేస్తే ఆ టేబుల్ డేటా ప్రివ్యూ ఉంటుంది. లైక్ విచ్ ఇస్ ది టేబుల్ నేమ్, కంట్రీ, క్యాపిటల్, ఏరియా, పాపులేషన్ గ్రోత్, కరెన్సీ, ఇన్ఫ్లేషన్, అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ. ఇలా ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ ఇవన్నీ. ఓకే, ప్రతి ఒక్క టేబుల్కి ఉంటుంది. కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్, ట్రాన్సాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సాక్ట్. సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ చూస్తే మీరు ఫస్ట్ ఏంటి ఎడిట్, రెండోది ఏంటి రీలోడ్ టేబుల్ ఫ్రమ్ సోర్స్, మూడోది వచ్చేసి డిలీట్, టేబుల్ డిలీట్ చేయాలంటే డిలీట్, నాలుగోది ఐదు సో నాలుగోది ఏంటి ఐదోది ఏంటి అనేది మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎడిట్ చేయడం చూద్దాం. మనం టేబుల్ ఎడిట్ చేయడం చూద్దాం. సో టేబుల్ ఎడిట్ చేయడం అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైనా ఎడిట్ చేయొచ్చు, లేదా టేబుల్స్ వ్యూకి వెళ్తే ఎక్కడైనా ఎడిట్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా ఎడిట్ చేయొచ్చు. సో ఏది ఎడిట్ చేసినా కానీ అదే ఎడిట్ అనమాట. ఓకే, ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ కంట్రీ, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎడిట్ ఇట్. ఓకే, సో నేను ఒక టేబుల్ని ఎడిట్ చేసినప్పుడు నాకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నా, కంట్రీ అనే ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఏమొచ్చింది కంట్రీ. ఇది డైమెన్షనా మెజరా? డైమెన్షన్. ఆటోమేటిక్గా అది డైమెన్షన్ అదే వస్తుంది. సో దీనిలో డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 56. టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 56. అందుకే దీన్ని ఏమంటాం మనం ప్రైమరీకి అని అంటాం. When we have 56 values and all the 56 values are distinct values, then we will call it as a primary key. Okay, so 100% distinct values అనమాట. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ ఏంటి? రీప్లేస్, సెట్ నల్స్, ఆర్డర్, స్ప్లిట్. సో రీప్లేస్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎనీ ఎగ్జిస్టింగ్ వాల్యూ విత్ ఎ న్యూ వాల్యూ దెన్ వీ విల్ యూస్ రీప్లేస్. అంటే చూడు సేమ్ యాజ్ అప్డేట్ ఇన్ ఏ టేబుల్, డేటాబేస్ టేబుల్, రైట్? సపోజ్ ఇప్పుడు ఆల్బానియా అనేది ఉంది. ఆల్బానియా అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో రీప్లేస్మెంట్ వాల్యూ ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఏ క్యాపిటల్ బదులు స్మాల్ ఇచ్చాను అనుకో, సో ఇచ్చేసి రీప్లేస్ కొట్టాను. రీప్లేస్ కొడితే ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ చూడు డేటాలో ఏమైపోయింది? రీప్లేస్ అయిపోయింది. అర్థమవుతుందా? దిస్ ఈస్ సింప్లీ రీప్లేస్మెంట్. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు అని అంటే రియల్ టైంలో. సపోజ్ నీకు డేటాబేస్లో కంట్రీ అనే ఫీల్డే ఉంది. కంట్రీ అనే ఫీల్డ్లో ఏముందనంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, యుఎస్ఏ ఉంది, యుఎస్ ఉంది. ఓకే, ఈ మూడింటికి యాక్చువల్గా ఏమి ఉండాలి? ఏదైనా ఒకటే ఉండాలి. అది యుఎస్ఏ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఆ మూడు వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుని మనం రీప్లేస్మెంట్ వాల్యూ ఏమి ఇస్తాం? మనం ఏదైతే ఉండాలనుకుంటామో సింగిల్ వాల్యూ ఇస్తాం. అప్పుడు ఆ మూడు వాల్యూస్ రీప్లేస్ అయిపోతాం. అలాగే యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఇలా ఉన్నప్పుడు కూడా అలా చేస్తాం. ఇప్పుడు క్లిక్లో నార్మల్గా అట్లా ఉన్నప్పుడు అది యూనిక్ వాల్యూ కింద, డిస్టింక్ట్ వాల్యూ కింద
తీసుకుంటుందా సేమ్ వాల్యూ డిస్టింక్ట్ వాల్యూ కింద తీసుకుంటాం. ఓకేనా? సో ఇలా సినారియోలో ఏమవుతుంది అని అంటే దీన్ని మనం ఏమంటాం అంటే డేటా క్లెన్జింగ్ అంటాం. డేటా క్లెన్జింగ్ చేయాల్సినప్పుడు ఇలా రీప్లేస్ యూస్ చేయొచ్చు. ఓకేనా? స్క్రిప్ట్ లో కూడా చేస్తాం మనం, బట్ ఈ రీప్లేస్ అనేది రియల్ టైమ్ లో ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఇలా డేటా క్లెన్జింగ్ చేయాల్సి వచ్చినప్పుడు. సో వెన్ దర్ ఇస్ ద రిక్వైర్మెంట్ టు క్లెన్స్ ద డేటా వీ విల్ యూస్ రీప్లేస్. ఓకేనా? సో అర్థమవుతుందా రీప్లేస్ ఎలా చేయాలో? ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్ట్ చేయాలనుకో, దాన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ కొట్టేసాం అనుకో, రివర్ట్ అయిపోతుంది. రివర్ట్ అయిపోయి మామూలు అల్బానియా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో వెన్ ఎవర్ యూ వాంట్ టు రీప్లేస్ ఏ వాల్యూ, సెలెక్ట్ దట్ వాల్యూ, గివ్ ద రీప్లేస్మెంట్ వాల్యూ. ఓకే, రీప్లేస్. సో నువ్వు రీప్లేస్ క్లిక్ చేసావంటే నీ డేటాలో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు లోడ్ డేటా కొట్టేసావంటే నీ డేటాలోకి వెళ్ళిపోతుంది. తెలుసు కదా మనకి, లోడ్ డేటా కొడితేనే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతే ఈ అల్బానియా అనేది అప్డేట్ అయిపోతుంది నీ రియల్ టైం డేటాలో. ఇక్కడ ఏముండదు. సో అది మళ్ళీ రివర్ట్ చేయాలని అంటే ఏంటి, సేమ్ అల్బానియా సెలెక్ట్ చేసుకుంటా, రిమూవ్ ఆల్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. రీప్లేస్ కొట్టేసామంటే డేటాలో కూడా మళ్ళీ నీ పాత డేటా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఎవరికి డౌట్ ఉన్నా సరే అక్కడే అడగండి, వెనక్కి అంటే మళ్ళీ కంటిన్యూ చేసేదాకా ఆగొద్దు. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి అని అంటే సెట్ నల్స్. సెట్ నల్స్ అంటే ఏంటంటే మనం మాన్యువల్గా కొన్ని వాల్యూస్ని నల్గా ట్రీట్ చేయటం. ఇది ఎప్పుడు యూస్ చేస్తాము అని అంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే కొన్నిసార్లు డేటాబేస్ నుంచి డేటా వచ్చేటప్పుడు నల్ అంటే ఏంటి, బేసిక్గా ఏముండదు. నల్ మీన్స్ నథింగ్, అంటే ఏం లేదు అని అన్నట్టు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే డేటాబేస్లో నల్ బదులు NULL అని చెప్పేసి టెక్స్ట్ రాస్తారు. అర్థమవుతుంది? అది టెక్స్ట్ రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే క్లిక్లోకి మనం లోడ్ చేసినప్పుడు అది నల్గా ట్రీట్ చేయదు. అది కూడా ఒక వాల్యూ. సపోజ్ కంట్రీ అనే ఫీల్డ్ ఉంది అనుకో, కంట్రీ అనే ఫీల్డ్లో నీకు ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. 10 కంట్రీస్లో 9 కంట్రీస్ యాక్చువల్గా నువ్వు ఇంటెండ్ అయిన కంట్రీసే. 10th కంట్రీ ఏంటంటే నువ్వు నల్ ఉండాలి. యాక్చువల్గా నల్ బదులు ఏం చేస్తారంటే డేటాబేస్ నుంచి వచ్చినప్పుడు NULL అని రాశారు. క్లిక్లోకి లోడ్ చేసినప్పుడు NULL అనేది కూడా ఒక కంట్రీ లాగా లోడ్ అవుతుంది. అది స్ట్రింగ్ లాగా లోడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అది స్ట్రింగ్ లాగా లోడ్ అయినప్పుడు ఏంటి, అది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయొద్దు, నల్లాగా ట్రీట్ చేయాలి కదా. సో మనం ఇక్కడ మాన్యువల్గా దాన్ని నల్లాగా ట్రీట్ చేస్తాం. అది ఎలా ట్రీట్ చేస్తామంటే సపోజ్ అల్బానియా అనేది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్, ఇచ్చేసి సెట్ నల్స్ అని క్లిక్ చేశాను అనుకో. సో అల్బానియా అనేది ఇంకా లేదు, అల్బానియా అనేది నల్ అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఫ్రంట్ ఎండ్ లో చార్ట్స్ క్రియేట్ చేసినప్పుడు అల్బానియా అనేది నల్ గా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రావట్లేదు కదా, రాదు, నల్ కదా. ఇప్పుడు మరి అది నల్, మరి రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా దానికి ఏమున్నాయి? ఓకే, క్యాపిటల్ ఇలా అంటావా, అవి ఉంటాయి. మరి అవి కూడా రాలేదు దీంట్లో, నల్ కదా. సో ఇక్కడ నల్ చూడలేవు కదా నువ్వు. ఓకే, సో ఈ వైస్ వర్సా ఇవి కూడా ఎగ్జాంపుల్ ఇవి వస్తాయి. ఇవి ఎందుకు రావు? వీటిని నల్ గా ట్రీట్ చేయలేదు కదా మనం ట్రీట్ చేసిన ఏ ఫీల్డ్ లో, కంట్రీ అనే ఫీల్డ్ లో అల్బానియా నల్ చేసాం, మిగతా నల్ చేయలేదు కదా. అవి ఎందుకు రావు? వస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాయన్నా? ఇక్కడ కనపడవు నీకు. ఓకే, ఇది ఈ రికార్డు దేని ఫస్ట్ రికార్డు అండోరాది, అర్మేనియా, ఆస్ట్రేలియా, అలా నల్లు ఉంటే వస్తాయి. ఇది నీకు ప్రివ్యూ కదా, ఫస్ట్ 5-6 రికార్డ్స్ కదా కనిపిస్తుంది. ఓకే, టేబులర్ ఫామ్ లో ఎన్నో ఇదిగో చూడు, నల్గా ట్రీట్ చేసిన అల్బేనియా క్యాపిటల్ టిరానా, దాని ఏరియా, దాని పాపులేషన్ గ్రోత్, దాని కరెన్సీ, ఇన్ఫ్లేషన్. స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తే కనబడుతుంది. దాన్ని నల్గా ట్రీట్ చేసాం. ఇక్కడంటే నువ్వు స్క్రోల్ డౌన్ చేసి చూడొచ్చు, ఎందుకంటే 50 ఉన్నాయి కాబట్టి, కొన్ని లక్షలు ఉన్నప్పుడు చూడలేవు కదా రికార్డ్స్. సో మనం ఏ ఫీల్డ్లో అయితే, ఏ టేబుల్లో, ఏ ఫీల్డ్లో అయితే ఏ వాల్యూని అయితే నల్గా సెట్ చేసామో ఆ ఒక్క వాల్యూ మాత్రమే నల్గా ట్రీట్ అవుతుంది. దాని కరస్పాండింగ్ రికార్డ్స్ ఏమీ కాదు. ఓకేనా? రిమైనింగ్ అన్ని కాలమ్స్లో ఉన్నాయి, అంతే ఉంటాయి. ఓకే, సో ఇది ఎప్పుడు ట్రీట్ చేస్తామని చెప్పాను, ఇక్కడ నల్ అల్బేనియా నల్గా ట్రీట్ చేస్తాం. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామని చెప్పాం, ఏదైనా ఒక వాల్యూని మాన్యువల్గా మనం నల్గా ట్రీట్ చేయాలని అన్నప్పుడు మాత్రమే నల్స్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. So if you want to remove the null, just remove it, set nulls, then there you go. You will see Albania again here. Okay. దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి, ఆర్డర్. సో ఆర్డర్ అంటే ఏంటంటే, ఆర్డరింగ్ అంటే జస్ట్ మనం ఆర్డర్ చేస్తాం కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్, అలా కాకుండా మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే. ఇప్పుడు నాకు అల్బేనియా టాప్ వస్తుంది, లేదు నాకు ఆల్వేస్ ఆస్ట్రియా టాప్ రావాలి అని అన్నప్పుడు ఆస్ట్రియా ఫస్ట్ ప్లేస్ చేస్తాం. అండ్ ordering is not recommended for fields with more than 25 distinct values. అంటే more than 25 distinct values ఉన్నప్పుడు ordering is not recommended. ఓకే, బట్ స్టిల్ మీకు చూపిస్తాను. ఓకే క్లిక్ చేశాను అనుకో,
సో ఇలా వస్తాయి. సపోజ్ ఆస్ట్రియా నాకు ఫస్ట్ రావాలంటే ఏం చేస్తాను, ఆస్ట్రియాని తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్ డ్రాగ్ చేస్తాను, ఫస్ట్ ప్లేస్కి డ్రాగ్ చేస్తాను, రీఆర్డర్ అని కొడతాను. రీఆర్డర్ అని కొట్టితే ఆస్ట్రియా ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలాగా మనకి ఏది ఫస్ట్ రావాలి అని అనుకుంటే అలా ఆర్డర్ చేస్తాం అనమాట. యూ కెన్ మాడిఫై ఆర్ రీసెట్ ది ఫీల్డ్స్ కస్టమ్ ఆర్డర్ టు డిస్ప్లే డేటా ఇన్ ద ఆర్డర్ యూ వాంట్. సో ఇది ఎందుకు ఆర్డరింగ్ చేస్తాం అనేది మన ఫ్రంట్ ఎండ్ చార్ట్స్లోకి వచ్చినప్పుడు నేను చూపిస్తాను అనమాట. 25 కన్నా ఎక్కువ ఉంటే ఎందుకు రికమెండ్ చేయరు? ఎందుకు రికమెండ్ చేయరు అని అంటే, సో అన్ని వాల్యూస్ అసలు నువ్వు చార్ట్స్లో డిస్ప్లే చేయవని. సో ఈ ఆర్డరింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే యూజ్ ఏముంది, ఇక్కడ కాదు కదా. ఈ యూజ్ ఎక్కడ ఉంటుంది? ఫ్రంట్ ఎండ్ చార్ట్స్లో ఉంటుంది. ఎందుకు? ఫ్రంట్ ఎండ్ చార్ట్స్లో ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో నువ్వు స్టార్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఆర్డర్ అక్కడ యూజ్ అవుతుంది. మోర్ దాన్ 25 వాల్యూస్ నువ్వు అసలు ఏ చార్ట్లో చూపించినా అర్థం కూడా కాదు. సో అందుకోసం అనమాట. ఓకే, రీసెట్ కొడితే ఆర్డర్ రీసెట్ అవుతుంది, మళ్ళీ అల్బేనియా ఫస్ట్ వస్తుంది. ఓకేనా? దాని తర్వాత స్ప్లిట్ అనేది ఏంటి అని అంటే, ఒక స్పెసిఫిక్ డీలిమిటర్ మీద కానీ, ఒక డీలిమిటర్ అంటే తెలుసు కదా, స్పేస్ కానీ కామా కానీ అలా ఉన్నప్పుడు కానీ, ఒక స్పెసిఫిక్ పొజిషన్ మీద కానీ స్ప్లిట్ చేయాలంటే ఫీల్డ్, లెట్సే మనకి నేమ్ అనే కాలంలో ఫస్ట్ నేమ్ స్పేస్ సెకండ్ నేమ్ ఉంది. సో ఆ స్పేస్ మధ్యకి విడగొట్టేసి స్పేస్కి ముందు ఒక కాలము, స్పేస్ తర్వాత ఒక కాలం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ స్ప్లిట్ అనేది వాడతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్పేస్ దేంట్లో ఉన్నాయి, కస్టమర్ నేమ్లో ఉంటుంది, అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నాయి. సో అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీలో స్ప్లిట్కి వచ్చేసి స్ప్లిట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకో. సో సెలెక్ట్ ఎ శాంపిల్ వాల్యూ అండ్ సెలెక్ట్ వేర్ ఇన్ ది వాల్యూ టు యాడ్ ఏ స్ప్లిట్ మేకర్. సో స్ప్లిట్ అనేది నాకు ఎక్కడ రావాలి అని అనుకుంటున్నాను అంటే, ఇక్కడ రావాలి అనుకుంటున్నాను అంటే ఈ పొజిషన్లోనేనా? ఓకే, ఆల్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటంటే స్పేస్ ఉన్న ప్రతి ఇన్స్టెన్సెస్లో తీసుకోవాలా? ఓకే, ఆల్ ఇన్స్టెన్సెస్ అన్నాను అనుకో, ఏమైంది? రిపబ్లిక్ ఒకటైంది, ఆఫ్ ఒకటైంది, అల్బేనియా ఒకటైంది. అలాగే రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా, రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా. సో ఆ డీలిమిటర్ని యూస్ చేసి మనం ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఫీల్డ్ నేమ్స్ ఎలా వస్తాయి? అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ 1, కంట్రీ 2 అండ్ కంట్రీ 3. ఇప్పుడు మనకి ఫీల్డ్ నేమ్స్ కావాలంటే ఇక్కడ కూడా మళ్ళీ రీనేమ్ చేయొచ్చు. యా, చేసి క్రియేట్ ఫీల్డ్స్ అని కొట్టానుకో, ఇక్కడ చూడు పైన ఒకటే ఉంది ఫీల్డ్స్. చూడు, అఫీషియల్ నేమ్ ఆఫ్ కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ 3. అర్థమైందా? లెంగ్త్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే రిపబ్లిక్ అనేది ఏంటి, 8, 9 ఉంటాయి, కానీ కామన్వెల్త్ అనేది అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ప్రిన్సిపాలిటీ, డీలిమిటర్ అనేది అక్కడ మెయిన్. సో బేస్డ్ ఆన్ ద డీలిమిటర్ మనం స్ప్లిట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది ఏ సినారియోలో యూస్ చేస్తారో కూడా చెప్పాను నేను. నేమ్ అనే దానిలో ఫస్ట్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఒక కాలము, లాస్ట్ నేమ్ ఒక కాలం, మనకు అలా స్పెసిఫిక్గా కావాలి అని అనుకున్నప్పుడు అలా స్ప్లిట్ చేస్తాం. అర్థమవుతుందా అనిల్, నగేష్? అనిల్ ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే అన్న. రైట్. నరేష్ ఉన్నారు అసలు వాళ్ళు కాళ్ళు? నగేష్ కుమార్, నరేష్ నరేష్ బాబు లేను, ఉన్నాడు మ్యూట్లో ఉన్నాడు అన్న. నరేష్ సర్లే వదిలేసేయండి. సో దిస్ ఈస్ హౌ యూ విల్ ఎడిట్ ఏ టేబుల్. సో టేబుల్ ఎడిట్ చేయటంలో ఇవి ఉంటాయి అన్నమాట వాల్యూస్. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎడిట్ చేసింది ఏంటి? ఒక డైమెన్షన్ కాలమ్ని ఎడిట్ చేసాం. అర్థమవుతుందా? మెజర్ని కాదు. లెట్స్ ఏ, సో ఇప్పుడు కంట్రీకి కదా ఈ వాల్యూస్ వచ్చినాయి, రీప్లేస్, సెట్నల్స్, ఆర్డర్, స్ప్లిట్, క్యాపిటల్కి తీసుకున్నా అవే వస్తాయి. అంటే ఏంటి? ఒక డైమెన్షనల్ వాల్యూ అరే టెక్స్టివల్ వాల్యూ, ఒక డైమెన్షన్ తీసుకుంటే ఈ ఆప్షన్స్ వస్తాయి అనమాట. బట్ ఏరియా అనేది ఏంటి? మెజర్. సో ఏరియా తీసుకుంటే చూడు ఎలా వస్తాయి.
సో ఏరియా తీసుకోగానే వచ్చింది బై డిఫాల్ట్ గా అది మెజర్ అని వచ్చింది. దాని టోటల్ డిస్టింక్ట్ వాల్యూస్ ద వాల్యూ రేంజ్ మినిమం వాల్యూ 0.45, మీడియన్ వచ్చేసి 81359, యావరేజ్ వాల్యూ వచ్చింది, మాక్సిమం వాల్యూ వచ్చింది. దాని తర్వాత సో రీప్లేస్ సెట్ నల్స్ కామన్. ఓకే, రీప్లేస్ ఉంటుంది, సెట్ నల్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఏమొచ్చింది, బకెట్ అంటే ఏంటి అంటే చూడు ఇక్కడ గ్రూప్ వాల్యూస్ ఇంటూ బకెట్స్ టు క్రియేట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. అంటే బకెట్స్ అంటే ఏంటంటే ఒక రేంజ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ ఏరియా అనే దానికి బకెట్స్ ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే 0 నుంచి 25 మిలియన్ లోపు ఉన్న కంట్రీస్ మొత్తం ఒక బకెట్. బేసిక్గా కంటైనర్ గ్రూపింగ్, కంటైనర్ అనే కన్నా కూడా ఒక గ్రూపింగ్ అనమాట. 0 నుంచి 25 మిలియన్ ఉన్నాయి, 25 నుంచి 100 మిలియన్ ఉన్నాయి, 100 నుంచి 200 మిలియన్ ఉన్నాయి. అట్లా ఏం చేస్తాము అని అంటే గ్రూపింగ్. సో అది దానివల్ల యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు 0 to 25 మిలియన్ ఉన్నదానికి ఒక బకెట్ క్రియేట్ చేసాం. బకెట్ క్రియేట్ చేసి దాన్ని ఏమిస్తామంటే బిలో 25 మిలియన్ కంట్రీస్ అని ఇస్తాం. ఓకే, సో నువ్వు ఇప్పుడు బిలో 25 మిలియన్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్లోకి వచ్చే కంట్రీస్ మొత్తం వస్తాయి. అర్థమవుతుందా? జస్ట్ గ్రూపింగ్ అనమాట. ఓకే, సో అది ఎలా చేస్తాము అని అంటే చూడు ఇక్కడ. సో బకెట్ అని ఉంది, గ్రూప్ వాల్యూస్ ఇంటూ బకెట్స్ టు క్రియేట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అని. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎన్ని బకెట్స్ కావాలి అని అంటే సో ఏరియా కన్నా కూడా మనం ఏం చేద్దాం అని అంటే పాపులేషన్ తీసుకుందాం, ఎందుకంటే వాల్యూస్ తక్కువ ఉంటాయి. సో పాపులేషన్ ఉంది, పాపులేషన్లో మినిమం ఎంత 0, మీడియన్ వచ్చేసి 8.09, యావరేజ్ 28, మాక్సిమం 350 మిలియన్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 350 మిలియన్ ఉంది కాబట్టి ఒక 5 బకెట్స్ క్రియేట్ చేద్దాం, అంటే 5 గ్రూప్స్. సో ఇక్కడ 10 బదులు ఏం చేయొచ్చు 5. సో 5 గ్రూప్స్ ఇచ్చా. సో అదే తీసుకొని చూడు ఇక్కడ గ్రూప్స్ కూడా యావరేజ్ తీసుకుంది అంటే 70, ఇది 140, ఇది 210, ఇది 350, 280, 350. సో మనకి ఇవి ఓకే అయితే ఓకే, లేదు మార్చాలని అనుకున్నా. సో ఫస్ట్ 70 కాదు, బకెట్ నేమ్ ఇచ్చింది ఇక్కడ. సో బిలో 50 నేమ్ ఇచ్చావు, ఇక్కడ అప్ టు ఎంత 50, బిలో 50 అప్ టు 50 అంటే 50 లెస్ దాన్. సో ఇప్పుడు 50 ఉందన్న, 50 మిలియన్ ఉంది, 50 తీసుకోదు, అది నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చావు, నెక్స్ట్ వచ్చావు, ఇక్కడ 50 నుంచి లెట్స్ సే 100 తీసుకున్నాం. సో ఇక్కడ ఏమిస్తావు 50 to 100. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మూడోది వచ్చేసరికి ఇది 50 to 100 కదా, 50 to 100. ఇది వచ్చేసరికి 100 to 150. ఇక్కడ 170 బదులు 150. ఓకే, నెక్స్ట్ 150 to నేమ్ పైది 200, వాల్యూస్ కింద మార్చుతాం. సో 150 to 200 కూడా ఇచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, ఇంకా రిమైనింగ్ అంతా మోర్ దాన్ అనమాట. ఇదంతా దీని బకెట్ నేమ్ ఏంటి, అబౌవ్ 200 నుంచి రిమైనింగ్ మొత్తం అనమాట. ఇప్పుడు ఇచ్చేసి నేను క్రియేట్ బకెట్స్ కొట్టాను అనుకో, నువ్వు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ బకెట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 47, సెకండ్ బకెట్లో ఎన్ని ఉన్నాయి 5, థర్డ్ బకెట్లో 4th బకెట్ 1, 5th బకెట్ 1. సో క్రియేట్ బకెట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే దాని నేమ్ ఇక్కడ వచ్చింది చూడండి, పాపులేషన్ అనేది, పాపులేషన్ బకెటెడ్ అని వచ్చింది లాస్ట్లో. సో దీనికి నేమ్ వేస్తుంటే పిఓపి బకెటెడ్, లేకపోతే రేంజ్, పిఓపి రేంజ్ అని ఇచ్చా. దీని పాపులేషన్ 3.2 కాబట్టి ఇది బిలో 50లోనే ఉంది. సో మొత్తం చూడొచ్చు నువ్వు. ఇప్పుడు సపోజ్ ఈ 100 to 150 ఉంది, దీని ఏరియా ఎంత ఉంది 127 ఉంది. పైది 50 to 100 ఉంది, ఎందుకు అది 60 ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి 100 to 150 ఉంది, ఇది ఈ కంట్రీ, ఇది ఎందుకు 141 ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేసాం, కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసాం. దేన్ని యూస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ మెజర్ ఒక దాన్ని యూస్ చేసి బకెట్స్ కూడా క్రియేట్ చేసి కొత్త ఫీల్డ్ క్రియేట్ చేసి. అర్థమవుతుందా? సో ఇదే ఆప్షన్స్ అనమాట. నువ్వు డైమెన్షన్స్ తీసుకుంటేనేమో రీప్లేస్, సెట్నల్స్, ఆర్డర్, స్ప్లిట్ ఉంటాయి.
మెజర్ తీసుకుంటేనేమో వాటితోటి పాటుగా బకెట్స్ ఉంటాయి. ఇంక ఇవే ఉంటాయి, ఇంకా నీకు ఎడిట్ ఆప్షన్స్లో ఏమీ ఉండవు. సో ఇప్పుడు మెజర్ తీసుకున్నప్పుడు కింద ఇక్కడ ఏమొచ్చేసినట్టు డిస్టింక్ట్ వాల్యూస్ 35, టోటల్ 56, ప్రివ్యూ ఆఫ్ డిస్టింక్ట్ వాల్యూస్ డిస్ట్రిబ్యూషన్. సో నాట్ నోన్ అనేది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 16 వాల్యూస్ ఉన్నాయి. 0.05 అంటే ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది కూడా వస్తుంది ఇక్కడ. ఇది అదేనమాట, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది. 0.28 అనేది 3 times రిపీట్ అయింది. అట్లా ఏ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. 56 ఏమో ఇవి రిపీటెడ్ వాల్యూస్, అవి ఇవి డిస్టింక్ట్ వాల్యూస్ కింద ఉన్నవి. 1 ఉన్నాయి డిస్టింక్ట్ వాల్యూ. ఒక్కొక్క బార్ ఒక్కొక్క డిస్టింక్ట్ వాల్యూకి, బార్ డిస్టింక్ట్ వాల్యూకి అది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది పైన చూడొచ్చు. అర్థమవుతుందా? ఈ ఒక్కొక్కసారి రిపీట్ అయినాయి, బట్ ఈ 4 అనేది -0.05 అనేది 4 times రిపీట్ అయింది. బట్ అది డిస్టింక్ట్ వాల్యూ కదా 0.05. ఒక్కొక్క డిస్టింక్ట్ వాల్యూకి ఒక్కొక్క బార్ వస్తుంది, దాని మీద అది వస్తుంది. ఇక్కడ ఎన్ని % డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయనేది ఇక్కడ వస్తుంది అనమాట. 29% డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? అర్థమైందా? సో ఇది హౌ యూ విల్ ఎడిట్ ఏ టేబుల్. ఓకే, సో అర్థమైంది ఇక్కడ వరకు నగేష్ అండ్ అనిల్? సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళు. ఓకే, ఇక్కడ వరకు అంటే ఓడిబిసి కనెక్షన్, ఓఎల్ఈడిబి కనెక్షన్ యూజ్ చేసి SQL సర్వర్ నుంచి డేటా లోడ్ చేయండి. అదే కనెక్షన్ యూజ్ చేసి యాక్సెస్ డేటాబేస్ నుంచి లోడ్ చేయండి. దాని తర్వాత టేబుల్స్ని యాడ్ చేసి అసోసియేషన్స్, రికమెండెడ్ అసోసియేషన్స్ 3 చేయండి. నేను ఇచ్చిన వాటిల్లో కంట్రీ, కస్టమర్, ట్రాన్సాక్ట్, ఈ 3 టేబుల్స్ లోడ్ చేయండి. వాటి మధ్య అసోసియేషన్, రికమెండెడ్ అసోసియేషన్ బిల్డ్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బిల్డ్ చేయండి. టేబుల్ని ఎడిట్ చేయండి. డైమెన్షన్ దాంట్లో ఉన్న ఆప్షన్, మెజర్ దాంట్లో ఉన్న ఆప్షన్, బకెటింగ్. ఓకేనా? ఓకే నగేష్, నువ్వు ముందు ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే నువ్వు యాక్సెస్ చేసుకోగలవు ఇవన్నీ. ఓకే అన్న. ఓకేనా? ఇవాళ చేస్తావా ఓఎస్ ఇన్స్టాలేషన్? చేస్తాను. అది చేసి అప్పుడు కూడా నీకు క్లిక్ సెన్స్ లో ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయి. ఓకే అన్న.